జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అన్నీ చాలా చక్కగా కుదిరాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు ముందే తెలుసు యు ఆర్ సో టాలెంటెడ్ అని. అది నీ వంటకంలో క్లియర్గా తెలుస్తుంది. మీలాంటి ఇన్స్పైరింగ్ జడ్జెస్ ఎదురుగా ఉన్నప్పుడు ఈ మాత్రం టాలెంట్ కూడా చూపించకపోతే ఎలా? ఎనీహౌ వెల్ డన్. థ్యాంక్స్ అ లాట్. ఈ వంటకాన్ని చూస్తుంటేనే టేస్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నట్టుంది. సాహసం చేద్దామంటారా? మిస్టర్ రుద్ర, షీజ్ అ పార్టిసిపెంట్. అందరితో పాటు తను కూడా ఈ డిష్ చేసింది. అది బావుందో బాలేదో చూడాల్సిన బాధ్యత మన మీదుంది. ఎస్, ధరణి గారు చెప్పింది రైట్. ఓకే, బాధ్యతో భారము అందరూ కలిసి భరించండి. తక్కువ సమయంలో ఎక్కువ కష్టపడి బాగానే చేశావు. పాత సున్నం పోను లేదు, వేసిన సున్నం వెలగునూ లేదు అన్నట్టు వాళ్ల మొహాలు చూడండి. ఈశ్వరి వంట తిని ఎలా వెలవెలబోతున్నాయో. అది వెలవెలబోవడం కాదే సుందరి, కళకళలాడ్డం. ఏ కోణంలో నీకు కళకళలు కనిపిస్తున్నాయే? కళకళలు మీకెందుకు కనిపిస్తాయిలేండి, ఎప్పుడు చూసినా ఈశ్వరి మీద వలవలా ఏడుస్తూనే ఉంటారుగా. అబ్బా నానమ్మ, కాసేపు మీరు సైలెంట్ గా ఉంటారా? అవతల వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చే టైం అయింది. జడ్జెస్ ఇండివిజువల్ గా వేసిన స్కోర్స్ కలిపి టాప్ 10 మరియు లీస్ట్ 5 ఎవరో డిసైడ్ చేశారు. ఇప్పుడు ఎవరు లీస్ట్ 5 లో ఉన్నారో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ 5గురు వాళ్ళ పేర్లు అనౌన్స్ చేశాక పోటీ నుంచి తొలగింపబడ్డట్టుగా పరిగణించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మిస్టర్ హేమచంద్ర, మిస్ సంగీత, నా పూజలు ఖచ్చితంగా ఫలించే ఉంటాయి. ఆ 5వ పేరు తప్పకుండా ఈశ్వర్దే అయి ఉంటుంది. లేకపోతే ఊరుకునేలా లేవుగా, కాస్త కూల్గా కూర్చోమ్మా. కూల్గా ఎలా ఉండమంటావురా? ఇక్కడ కుతకుతలాడిపోతుంటే. ఆ 5వ పేరు ఈశ్వరిదైతే కాదు కదా? నో, కాకూడదు. ఈ 5వ పేరు చదివే ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఇక్కడ చాలా మంది చిటికెడు ఉప్పు చెంచాడు కారం వేస్తే వంట అయిపోతుంది అనుకునే వాళ్ళున్నారు. 5 నిమిషాలు అలా ఇలా గరిట తిప్పేసి 50 లక్షలు గెలిచేసుకుందామని వచ్చిన అత్యాశపరులు ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను. కుకింగ్ ఈజ్ ఏ గ్రేట్ ఆర్ట్. అది చేత కానప్పుడు చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోండి. కనీసం ఒక వంటకంలో ఉప్పు కూడా వేయడం రాని వాళ్ళు కూడా పోటీలోకి దిగి సాటి పోటీదారుల స్థాయిని అవమానించకండి. రుద్ర, ఇక్కడెవరు చేతకాని వాళ్ళు లేరని నా అభిప్రాయం. ఇలాంటి మాటల వల్ల అవతలి వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇక రీజన్స్ చెప్పడం కన్నా రిజల్ట్స్ చెప్పడం బెటర్ ఏమో. రీజన్స్ చెప్తేనే వాళ్ళ రేంజ్ ఏంటని వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే వాళ్ళింకా చరిత్రలో నిలిచిపోయే షెఫ్లమని భ్రమలోనే బతికే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళ స్థానం స్థాయి రెండూ తెలిసేలా చేయడం మన కర్తవ్యం. దట్స్ ఓకే రుద్ర, ఇట్స్ టైమ్ టు అనౌన్స్. ఈ 5వ పేరు మరెవరిదో కాదు, ది మోస్ట్ ఎలిజిబుల్ contestant for elimination. That is none other than Miss
ఈశ్వరి. దివ్యని సేవ్ చేయడానికి వాడిన మసాలా దినుసులు వాడుంటే మేబీ దట్ డిష్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్. బట్ అలా జరగలేదు. ఇట్స్ హౌ బ్యాడ్ లక్. ఎంత ఆరాటపడినా దురదృష్టం అదృష్టంగా ఎన్నటికీ మారదని మరొక్కసారి రుజువైందన్నమాట. కాంపిటీషన్లో గెలిచొస్తే కాంప్లికేషన్స్ అన్నీ పోతాయి అనుకున్నాం. సంతోషంగా బతికే రాత సెంటీమీటర్ కూడా లేదు అని అర్థమైపోయింది. అబ్బా, ఆ దేవుడికి నా మీద దయ, ఆ ఈశ్వరి మీద ద్వేషం ఫుల్ గా ఉన్నట్టున్నాయిరా. అందుకే నా ఇష్టాన్ని విని ఆవిడ్ని ఇంటికి పంపిస్తున్నాడు. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. స్వీట్స్ చేస్తానుండు. తీసుకోరా. ఈశ్వరి, యు గాట్ ఎలిమినేటెడ్. నాకు ముందే తెలిసింది, ఇప్పుడు జరిగింది. ఇప్పటికైనా నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. కొందరి నమ్మకాన్ని వమ్ము చేశాను. కొందరి చిన్న చూపుకి ఇంకా బలాన్నిచ్చాను. కొందరి హేళనకి ఊపిరి పోశాను. నన్ను క్షమించమ్మా. గెలుపు కోసం అడుగేశాను, కానీ ఓడిపోయి నేను తిరిగాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.